నమస్కారం అండి. ఈరోజు మనం వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య నరాలు నొక్కుకుపోవడం, దీనివల్ల నడుము నొప్పి రావడం, కాళ్ళు పీకడం, కనీసం నిలబడాలన్నా కూర్చోవాలన్నా నరకం కనిపిస్తుంది. కొందరికైతే మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాతంతో అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమైపోతుంది. మరికొందరు స్లిప్ డిస్క్ లేదా సయాటికా లాంటి మొండి వ్యాధులతో సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారందరికీ ఉపశమనం కలిగించే ఒక పాతకాలపు అత్యంత ప్రభావవంతమైన దేశీ చిట్కాను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ఇంటి వైద్యానికి మనకు కావలసిన మొట్టమొదటి అతి ముఖ్యమైన వస్తువు స్వచ్ఛమైన ఆవ నూనె. గుర్తుంచుకోండి, మనం వాడే నూనె అస్సలు కల్తీ లేనిదై ఉండాలి. గానుగ దగ్గర పట్టించిన స్వచ్ఛమైన ఆవ నూనె అయితే ఇంకా మంచిది. ఎందుకంటే ఆవ నూనెలో నరాల వాపును తగ్గించే గుణం ఉంటుంది. ఇది నడుము పట్టేయడాన్ని తగ్గిస్తుంది, కీళ్ల నొప్పులను మాయం చేసి శరీరానికి మంచి హాయినిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో దీనికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ నూనెను ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది ముఖ్యం. మీరు ఒక గిన్నె తీసుకుని అందులో సగానికి పైగా అంటే సుమారు 100 నుండి 150 మిల్లీలీటర్ల వరకు ఆవ నూనెను పొయ్యండి. మీకొచ్చే నొప్పి స్లిప్ డిస్క్ వల్ల అయినా కావచ్చు, లేదా ఏళ్ల తరబడి వేధిస్తున్న సయాటికా నొప్పి అయినా కావచ్చు. కొంతమందికి కీళ్ల వాతం వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది. మరికొందరికి పాత గాయాల వల్ల లేదా ఏదైనా దెబ్బ తగలడం వల్ల అప్పుడప్పుడు నొప్పులు తిరగబెడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వంగడం, నిలబడడం, కనీసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా పెద్ద భారం అయిపోతుంది. ముఖ్యంగా నొప్పి నడుము దగ్గర మొదలై కాలి చివరి వరకు లాగుతున్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి సమయంలో ఈ ఆవ నూనె ఒక అమృతంలా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పిని వేళ్లతో సహా పీకేయగల శక్తి దీనికుంది. నిజానికి నొప్పి ఎక్కువైనప్పుడు కూర్చోవాలన్నా, లేవాలన్నా, ఆఖరికి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నొప్పి నడుము దగ్గర మొదలై మెల్లమెల్లగా కాలి చివరి వరకు పాకుతుందో అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ప్రతి క్షణం భరించలేని నొప్పితో సతమతం అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఈ స్వచ్ఛమైన ఆవ నూనె ఏదో మామూలు మందులా కాకుండా ఒక అద్భుతమైన చికిత్సలా పనిచేస్తుంది. చెప్పాలంటే ఇది ప్రకృతి మనకిచ్చిన ఒక వరం లాంటిది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పిని వేళ్లతో సహా పీకేయగల శక్తి దీనికుంది. ఇక ఈ ప్రభావవంతమైన చిట్కాలో మనకు కావలసిన రెండో ముఖ్యమైన పదార్థం వెల్లుల్లి. ఈ రెమెడీ కోసం మీరు సుమారు 5 నుండి 6 వరకు తాజాగా ఉండే వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అవి కుళ్ళిపోకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి అనేది ఒక గొప్ప సహజ ఔషధం. ఇందులో ఉండే గుణాలు నరాల నొప్పిని, ఎముకలు, కీళ్లలో వచ్చే బలహీనతను, అలాగే కండరాల నీరసాన్ని లోపలి నుండి నయం చేస్తాయి. వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. కండరాలకు కొత్త శక్తి వస్తుంది. కండరాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి రోజంతా ఒంట్లో మంచి హుషారు, చురుకుదనం వస్తాయి. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వీటిని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచాలి, లేదా చపాతీ కర్రతోనైనా కొంచెంగా నలగొట్టాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లిలో ఉండే సహజమైన రసం మరియు దానిలోని ఔషధ తైలం బయటకొస్తాయి. అప్పుడే దాని పూర్తి ప్రయోజనం మన శరీరానికి అందుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి ముక్కలను మనం ముందుగా తీసుకున్న స్వచ్ఛమైన ఆవ నూనెలో వేయాలి. ఈ ప్రాసెస్ చేయడం చాలా తేలిక, కానీ దీని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఎప్పుడైతే వెల్లుల్లిని ఆవ నూనెలో కలుపుతామో అప్పుడు వెల్లుల్లిలోని ఔషధ గుణాలన్నీ ఆ నూనెలోకి చేరతాయి. ఈ రెండూ కలిసి నరాల నొప్పిని, కీళ్ల బిగుతును మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలు చూపిస్తాయి. సాధారణంగా మన శరీరంలో ఎముకలు కలిసే ప్రతి చోట ఒక మృదువైన పొర ఉంటుంది. ఇది ఎముకలు ఒకదానికొకటి రాసుకోకుండా రక్షిస్తూ ఉంటుంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ లేదా మనం తినే ఆహారపు అలవాట్లు మారడం వల్ల సరైన పోషకాలు అందక ఆ మృదువైన పొర మెల్లమెల్లగా అరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పొర అరిగిపోతుందో అప్పుడు ఎముకలు ఒకదానికొకటి తగులుతూ విపరీతమైన రాపిడికి గురవుతాయి. దీనివల్ల శరీరంలో భరించలేని నొప్పి పుడుతుంది. కానీ వెల్లుల్లి, ఆవ నూనెతో కలిపి తయారు చేసిన ఈ మిశ్రమాన్ని వాడినప్పుడు ఇది ఆ నొప్పిని చాలా త్వరగా తగ్గించి
శరీరానికి లోపలి నుండి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఆవ నూనె మరియు వెల్లుల్లి మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత దీన్ని సుమారు అరగంట పాటు ఒక మూత ఉన్న గిన్నెలో పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లిలో ఉండే పూర్తి శక్తి, దానిలోని ఔషధ గుణాలు మరియు ఆ సహజమైన తైలం అంతా ఆవ నూనెలో బాగా కలిసిపోతాయి. అప్పుడు మాత్రమే ఈ నూనెను వాడడానికి పూర్తిగా సిద్ధమవుతుంది. అయితే ఈ అరగంట సమయంలోనే మనం మరొక శక్తివంతమైన దేశీయ చిట్కాను కూడా తయారు చేసుకుందాం. ఎందుకంటే ఈ రెండు చిట్కాలను కలిపి పాటించినప్పుడు మాత్రమే వీటి ప్రభావం చాలా వేగంగా ఉంటుంది. అలాగే శరీరానికి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇక ఆ రెండో చిట్కా గురించి మాట్లాడుకుంటే దీనికోసం మనకు కావలసింది మునగాకు. అవునండి, మునగాకును ఇంగ్లీష్లో డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటారు. మన ఊళ్ళలో, పల్లెటూర్లలో ముఖ్యంగా చలికాలంలో మునగ పువ్వులు మరియు మునగకాయలతో రకరకాల కూరలు చాలా ఇష్టంగా వండుకుని తింటారు. ఇక పట్టణాల్లో కూడా మునగకాయలను రకరకాల వంటల్లో వాడుతూనే ఉంటారు. కానీ ఈరోజు మనం ఈ చిట్కా కోసం తాజాగా ఉండే పచ్చటి మునగాకులను ఉపయోగించబోతున్నాం. సాధారణంగా మునగాకులను రకరకాల వంటల్లో వాడుతూనే ఉంటారు. కానీ ఈరోజు మనం మునగ చెట్టు యొక్క తాజా ఆకులను ఉపయోగించబోతున్నాం. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం నరాల నొప్పిని, ఎముకల బలహీనతను మరియు కీళ్ల వాపులను తగ్గించడంలో మునగాకును మించిన శక్తివంతమైన మందు మరొకటి లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా తాజాగా ఉన్న ఒక గుప్పెడు మునగాకులను కోసి సిద్ధం చేసుకోవాలి. ఒకసారి వాడుకోవడానికి ఒక పెద్ద గుప్పెడు అంటే సుమారు 25 నుండి 30 గ్రాముల ఆకులు సరిపోతాయి. ఈ ఆకులు మూసుకుపోయిన నరాలను తెరవడానికి, సయాటికా వల్ల కలిగే బాధను తగ్గించడానికి, స్లిప్ డిస్క్ వల్ల వచ్చే విపరీతమైన నొప్పిని మరియు పాతకాలపు కీళ్ల నొప్పులను మాయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు ఈ ఆకులు చాలా కాలంగా వేధిస్తున్న తలనొప్పి, కంటి చూపు మందగించడం, పళ్లకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యల నుండి కూడా మనకు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే ఈ మునగాకులను వాడుకునే ముందు మంచి నీళ్లతో శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. వీటిపై ఉండే దుమ్ము, మట్టి, చిన్న చిన్న పురుగులు లేదా పొలాల్లో వాడే రసాయనాలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా పోవాలి. ఒకవేళ మనం వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే అవి మన ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంటుంది. అందుకే మనం తయారు చేసే ఈ చిట్కా పూర్తి సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉండాలంటే ఈ ఆకులను చాలా ఓపికగా, జాగ్రత్తగా కడగాలి. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకుంటున్న ఈ మునగాకు చిట్కా కేవలం పైన చెప్పిన నొప్పులకే కాదు, మన శరీరంలో ఎక్కడైనా వాపులున్నా, అవి లోపల ఉన్నా లేదా బయట కనిపిస్తున్నా వాటిని మూలల నుండి కూడా తొలగించడంలో సరి అయినటువంటి ఫలితాన్ని చూపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే గ్యాస్ సమస్యతో, పొట్ట ఉబ్బరంగా ఉండడంతో లేదా దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఇది ఒక వరం లాంటిది. అంతేకాదు లేదా పైల్స్ లేదా ఫిషర్ లాంటి సమస్యలున్న వారికి మునగాకుతో చేసిన ఈ రెమెడీ ప్రకృతి ఇచ్చిన గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ముందుగా మీ వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్న గిన్నెను కానీ లేదా టీ పెట్టుకునే గిన్నెను కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టండి. అందులో సుమారు 1.5 గ్లాసుల నీళ్లు, అంటే సుమారు 300 నుండి 350 మిల్లీలీటర్ల వరకు శుభ్రమైన నీటిని పొయ్యండి. ఇప్పుడు ఆ నీళ్లలో మనం ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న ఆ తాజా మునగాకులను మెల్లగా వేయండి. అలాగని మరీ తక్కువగా కాకుండా మధ్యస్థంగా ఉంచండి. ఈ నీటిని సుమారు 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కొద్దిసేపటికి ఆ ఆకులు ఉడికి మెత్తగా మారుతాయి. అలాగే నీటి రంగు కూడా పచ్చగా మారుతుంది. దీని అర్థం ఏంటంటే మునగాకుల్లో ఉన్న ఔషధ గుణాలు, పోషకాలు అన్నీ కూడా ఆ నీటిలోకి చేరుకున్నాయని అర్థం. నీళ్లు బాగా మరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ కషాయాన్ని ఒక పల్చటి కాటన్ గుడ్డతో లేదా టీ వడగట్టే జాలీతో కానీ శుభ్రంగా వడగట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆకు ముక్కలు కానీ, పీచు లాంటివి కానీ లేకుండా కషాయం క్లియర్గా ఉంటుంది. మనం మొదట 1.5 గ్లాసుల నీళ్లు పోస్తే అది మరిగిన తర్వాత సుమారు 1 గ్లాసు వరకు వస్తుంది. ఈ 1 గ్లాసు కషాయమే మన ఆరోగ్యానికి కావలసిన అసలైన మందు. చూశారు కదా, ఎంత సులభంగా మన రెండో చిట్కా కూడా సిద్ధమైపోయింది. వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా ఒక అరకప్పు అంటే సుమారు 125 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన ఆవ నూనె తీసుకుని
అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకున్నాం కదా. ఇప్పటి వరకు ఆ వెల్లుల్లి మరియు ఆవ నూనె మిశ్రమం చక్కగా ఊరి ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు, దానిలోని వేడి చేసే తత్వం మరియు శక్తి అంతా ఇప్పుడు ఆ నూనెలోకి బాగా చేరిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు ఆ 2 చిట్కాలను ఎలా వాడాలి? ముందుగా మునగాకుతో చేసిన ఈ వేడి కషాయం గురించి చూద్దాం. ఈ కషాయంలో మీకు వేరే ఏవి కలపాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉందో అలాగే తాగేయాలి. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ కషాయాన్ని పొద్దున్నే పరగడుపున, అంటే ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. మీరు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఓ గంట తర్వాత, అంటే కడుపు కొంచెం నిండుగా ఉన్నప్పుడే ఈ కషాయాన్ని తాగాలి. అప్పుడే దీని ప్రభావం శరీరం లోపల వరకు వెళ్ళి నరాలకు పూర్తి శక్తినిస్తుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక గ్లాసు తాజా మునగాకు కషాయాన్ని తయారు చేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా వరుసగా ఒక నెల రోజుల పాటు, అంటే 30 నుండి 35 రోజుల వరకు నియమంగా చేస్తే మీ శరీరంలో మూసుకుపోయిన నరాలు మళ్ళీ తెరుచుకుంటాయి. రక్త ప్రసరణ నెమ్మదించిన చోట మళ్ళీ వేగం పుంజుకుంటుంది. కీళ్లలో ఉండే బిగుతు, వాపులు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. స్లిప్ డిస్క్ వల్ల నడుము దగ్గర వచ్చే నొప్పి కానీ, సయాటికా లాంటి మొండి వ్యాధులు కానీ కాలక్రమేణా తగ్గుముఖం పడతాయి. దీంతోపాటు గ్యాస్ సమస్య, మలబద్ధకం, పైల్స్ లాంటి ఇబ్బందులు కూడా ఈ కషాయంతో క్రమంగా తగ్గిపోయి శరీరం లోపలి నుండి చాలా బలంగా తయారవుతుంది. ఇక ఇప్పుడు ఆవ నూనె మరియు వెల్లుల్లితో చేసిన రెండో చిట్కా గురించి మాట్లాడుకుందాం. దీన్ని మనం నొప్పి ఉన్న చోట పైన పూతలా వాడుకోవాలి. మునగాకు కషాయం శరీరం లోపలి నుండి పనిచేస్తే, ఈ నూనె మాత్రం చర్మంపై, అంటే బయటి వైపు నుండి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ రెండింటినీ కలిపి వాడుతామో అప్పుడు ఫలితం రెట్టింపు అవుతుంది మరియు నొప్పుల నుండి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా సిద్ధం చేసుకున్న ఆవ నూనె, వెల్లుల్లి మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, నూనెను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు, అది మరిగిపోకూడదు. జస్ట్ మీరు వేలితో తాకినప్పుడు అది కాస్త వేడిగా అనిపిస్తే చాలు, కానీ చర్మం కాలకూడదు. ఇలా గోరువెచ్చగా ఉన్న నూనెను అందులో ఉన్న వెల్లుల్లి రెబ్బలతో సహా తీసుకోండి. నూనెను వడకట్టాల్సిన అవసరం లేదు. ఈ నూనెను కొంచెం చేతిలోకి తీసుకుని మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ అప్లై చేయండి. అంటే మోకాళ్ళ దగ్గర కానీ, వీపు మీద కానీ, నడుము క్రింది భాగంలో కానీ, సయాటికా నొప్పి ఉన్న చోట లేదా నరాలు నొక్కుకుపోయిన చోట మెల్లగా రాయాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నూనె రాసేటప్పుడు అస్సలు ఒత్తిడి పెట్టకూడదు. చాలా తేలికగా మెల్లగా మర్దన చేయాలి. బలంగా రుద్దడం కానీ, గట్టిగా నొక్కడం కానీ అస్సలు చేయకూడదు. మీకు నొప్పి తక్కువగా ఉంటే రోజుకు ఒక్కసారి మర్దన చేసుకుంటే సరిపోతుంది. కానీ నొప్పి చాలా ఎక్కువగా ఉన్నా లేదా ఏళ్ల తరబడి వేధిస్తున్న పాత నొప్పి అయినా సరే రోజుకు 2 సార్లు మర్దన చేయండి. ఒకసారి ఉదయం పూట, ఇంకొకసారి రాత్రి పడుకోబోయే ముందు మసాజ్ చేసుకోవాలి. మర్దన చేసిన తర్వాత ఆ భాగాన్ని గాలికి వదిలేయకుండా కవర్ చేసుకోవాలి. ఒకవేళ ఎండాకాలం అయ్యుండి ఎండలో కూర్చోవడం వల్ల వీలు కాకపోతే ఈ నొప్పి ఉన్న చోట కొంచెం గోరువెచ్చని నీళ్లతో కాపడం పెట్టుకోవచ్చు. అదే చలికాలం అయితే గనక మర్దన చేసిన తర్వాత కాసేపు ఎండలో కూర్చుంటే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక్క నెల రోజుల పాటు ఒక్కరోజు కూడా వదలకుండా పూర్తి నమ్మకంతో ఈ 2 చిట్కాలను పాటిస్తే మీరు ఆశ్చర్యపోయే మార్పును గమనిస్తారు. మీ శరీరంలో మూసుకుపోయిన నరాలు మెల్లగా తెరుచుకోవడం, కీళ్లలో ఏళ్ల తరబడి వేధిస్తున్న ఆ మొండి నొప్పులు తగ్గడం మీకే అర్థమవుతుంది. మోకాళ్లలో లేదా నడుము దగ్గర ఉండే ఆ బిగుతు, సయాటికా లేదా స్లిప్ డిస్క్ లాంటి తీవ్రమైన సమస్యలు కూడా క్రమంగా నయమవ్వడం మొదలవుతుంది. ఈ 2 చిట్కాలు కలిపి మీ శరీరాన్ని లోపలి నుండి మరియు బయట నుండి కూడా పూర్తి శక్తివంతంగా తయారు చేస్తాయి. మీకు రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.